5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన దేవినేని నెహ్రూ పేదవాడికి అన్ని విధాల అండగా ఉండి విజయవాడ నగర అభివృద్ధిలో తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని కొనియాడారు. ఆయన బాటలు నడుస్తూ రానున్న కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా తామందరం పనిచేస్తామని వెల్లడించారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా ముందుగా నెహ్రూ ఘాటు వద్ద తదుపరి ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఉన్న నెహ్రూ విగ్రహానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీలు లేల్లాపిరెడ్డి, తలసిల రఘురాం, రహుల్లా, మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కైలా అనిల్ కుమార్, మొండితోక జగన్మోహన్ రావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ నేత కడియాల బుచ్చిబాబు, పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఎంతో మంది యువతను రాజకీయాలు ప్రోత్సహించిన ఘనత ఆయనకే చెందుతుందని తెలిపారు. నెహ్రూ బాటలోనే ఆయన కుమారుడు అవినాష్ నడుస్తున్నారని అన్నారు. అవినాష్ కల్మషం లేని వ్యక్తిని వైఎస్ జగన్ వెంట నిలబడి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారని, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవటమే మా లక్ష్యమని అన్నారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు, బుచ్చిబాబు గారు, ఇంకా అనేక మంది కార్పొరేటర్లు కానీ, విజయవాడకు సంబంధించినటువంటి ప్రజానాయకులు కానీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తాను. ఒక మంచి పనికి లేదా ఒక మహనీయుడిని, ఒక ప్రజానాయకుడిని స్మరించుకునే దానికి ఇక్కడ కూడినందుకు అందరికీ 1983లో తన ప్రజా జీవితాన్ని ప్రారంభించి 5 సార్లు అంటే 25 సంవత్సరాలు సుదీర్ఘకాలం జనం మధ్య జీవించినటువంటి నెహ్రూ గారిని ఒకసారి మనం మననం చేసుకుంటే, ఈ విజయవాడ నగరంలో ప్రత్యేకించి ఈ మాచవరం, గుణదల, ఈ విజయవాడ అవుట్స్కట్స్లో పాత రోజుల్లో ఉన్నటువంటి అవుట్స్కట్స్ ఇవాళ నగరం మధ్యలోకి వచ్చింది. పాత రోజుల్లో 83లో ఉన్నటువంటి నగర శివారులైనటువంటి ఈ ప్రాంతంలో పేదవాడికి బతకటానికి ఆశయం కొండల మీద లేదా ఎక్కడ ప్రభుత్వ జాగా ఉంటే అక్కడ నిశ్చింతగా తాటాకు పాకల లేదా ప్లాస్టిక్ షీట్ల, 4 రేకుల, ఏది కనపడితే అది తలదాచుకుంటాకి, కుటుంబాన్ని పోషించటానికి, ఒక స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి అండగా ఉన్నటువంటి నెహ్రూ గారి జీవితాన్ని చూస్తే కేవలం వాళ్ళు బతకటాకి, ఇల్లు కట్టుకుంటాకి, ఆశ్రయం పొందటాకే కాదు, వాళ్ళకి సౌకర్యాలు కల్పించడంలో, వాళ్ళకి రోడ్లు వేయటమా, వీధి దీపాలు సౌకర్యం అందించడమా, ఇంట్లోకి కరెంటు సౌకర్యం అందించడమా, లేదా తాగుతాకి కుక్కి నీళ్లు అందించడమా, ఇలాంటి ఏది చూసుకున్నా కూడా కేవలం ఆశ్రయం ఉండేదానికే కాకుండా వాళ్ళు జీవించటానికి, అంటే మిగతా మనుషులతో, విజయవాడ నగరంలో మిగతా మనుషులతో పాటు సమానంగా జీవించడానికి అన్ని బాధ్యతలు ముందుతో ఒక జగన్మోహన్ రావు గారికి, అదేవిధంగా ఒక సోదరిమణిగా, ముఖ్యంగా మేయర్గా ఉన్నప్పుడు మా తూర్పు నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా, ఏ కార్యక్రమం అయినా కానివ్వండి, మాకు ఈ పని తూర్పు నియోజకవర్గంలో జరగాలి, అవ్వాలి అని చెప్పని మేయర్గా మాకు పూర్తి సహకారం ఇచ్చిన మా సోదరిమణి రాయని భాగ్యలక్ష్మి గారికి, మా డిప్యూటీ మేయర్ మా సోదరిమణి బెల్లం దుర్గా గారికి, మా తూర్పు నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లకి, రాష్ట్ర జిల్లా నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అదేవిధంగా పెద్దలు, పూజ్యులు, మాకు అన్ని విధాలుగా నెహ్రూ గారు చనిపోయిన తర్వాత మాకు అన్ని విధాలుగా అండగా ఉంటున్న పెద్దలు కడియాల బుచ్చిబాబు గారికి, ప్రతి ఒక్కరి గారు మాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు నెహ్రూ గారు చనిపోయి 9 సంవత్సరాలైనా ఈరోజు ఏదైతే ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా, మరీ ముఖ్యంగా ఒక నాయకుని కనుక నమ్మితే ఆ నాయకుడికి అండగా నిలవాలని చెప్పిన ఆయన ఏ విధంగా అయితే చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు మేము అందరం గారు ముందుకెళ్తూ, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ, ఏ విధంగా అయితే ఈ యొక్క నగరంలో, ఈ యొక్క జిల్లాలో 5 సార్లు శాసనసభ్యులుగా పనిచేసి, ఇందాక పెద్ద పేరు నాని గారు చెప్పిన విధంగా ముఖ్యంగా విజయవాడ ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఎంతోమంది పేదవాళ్ళకి అండగా ఉండటం కానివ్వండి, అవన్నీ గారు దేవినేని రాజశేఖర నెహ్రూ గారు 5 సార్లు శాసనసభ్యుడిగా అధికారం ఉన్నా లేకపోయినా ప్రతి నిత్యం గారు కార్యకర్తల కోసం, ప్రజానికం కోసం కష్టపడ్డాడు. బహుశా ఆయన చేసిన కార్యక్రమాల వల్ల ఈరోజు చనిపోయిన 9 సంవత్సరాలైనా ఎవరైతే ఆయన విద్యార్థులు ఆయనతో స్నేహంగా ఉన్నారో ఈ రోజు గారు చెక్కు చెదరకుండా నెహ్రూ గారు ఒక వ్యవస్థని అదే విధంగా వాళ్ళందరూ గారు నమ్ముకుని ఈరోజు మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి గారు మాకు అండగా ఉండటం గారు జరుగుతుంది. అదే స్ఫూర్తితో ఆయన ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా